ఎక్కడ పోయావు ఇన్ని రోజులు? నిన్ను చూస్తుంటే నిండా సంతోషంగా ఉంది. ఏం సంతోషమో ఏంటో, 2 రోజులుగా వీడి నీకోసం తిప్పుతూనే ఉన్నాడు నన్ను. అప్పుడియా? ఏమి కదా, నీ ట్రయల్స్ ఏమైనా ఓకే అయినాయా? ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను గురు. నీ హెల్ప్ కావాలి గురు, ప్లీజ్. సొల్లప్పా, ఎన్న హెల్ప్? ఓ గుడ్ న్యూస్ చెప్తాను. నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అంతేకాదు, ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. సూపర్ గురు, సూపర్ సార్. థ్యాంక్ యూ అప్పా, మనసు నిండా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వా నా పోలా. ఆ గురు, నువ్వు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేయగలం. నాందా మ్యూజిక్ చేస్తున్నావు, ఇంకేం ఒప్పుకోవాలి? నా సినిమాలో హీరోగా నువ్వే చేయాలి. సూపర్ గురు, డబుల్ కంగ్రాట్స్. నేందా మ్యూజిక్ చేస్తున్నావు, నాకు నటన రాదు, తెలుగు అంతకన్నా రాదు, నేనేం యాక్టింగ్ చేస్తున్నావు? అవన్నీ నేను చూసుకుంటానుగా, నువ్వు అను చాలు. పైగా ఈ స్టోరీ ఎవరిదో కాదు, నీదే. మాదా? మరి హీరోయిన్ యారు? నీ రియల్ లైఫ్ హీరోయిన్ చిత్ర. ఏంటి గురు దీనికి అంతలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ అంత పేరు నా దగ్గర ఎత్తద్దు, దాని జ్ఞాపకాలు ఇప్పుడుదా మర్చిపోతుంటాను. దయచేసి అదేంట్రా అంతగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు? ఇంతలో ఏమైందిరా? అసలు ఏం జరిగిందిరా గురు? చెప్పరా, చెప్పు చెప్పు. నువ్వైనా చెప్పరా బంతి. చిత్ర వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టాక కొన్ని రోజులు హాస్పిటల్లో గడిపాను. చూస్తుండగానే ఎంగేజ్మెంట్ అయిపోయింది, రేపు మాపు పెళ్ళైపోతుంది. ఇంకా ఫారెన్ వెళ్ళిపోతావు కదా, ఇంక దీంతో ఫోన్ లో తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడలేమే. హాయ్ గర్ల్స్, ఏంటి నా మీద నా జోక్స్? మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే నా ఉడ్బీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. హాయ్ చిత్ర, యు లుకింగ్ బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కానీ ఏ రోజు నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను అనుకోలేదు. సీరియస్లీ, టుడే యూఆర్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజెల్. ఇంకొన్ని రోజుల్లో మనం పెళ్ళి అయిపోతుంది, మనిద్దరం కలిసి జీవించబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ చిత్ర. అలా నా ప్రేమ అబద్ధమైపోయింది. ఆడదంటేనే మాయ, మంచిది కాదు, దెయ్యం మాదిరి. వాళ్ళన్న కొట్టిన దెబ్బలు మానిపోయాయి, కానీ అది ఇక్కడ కొట్టిన దెబ్బలు మాత్రం ఇంకా మానలేదు. నేను ఇప్పుడు రాయిని, రాయికి మనసు ఉండదు, రాయి మాట్లాడలేదు. అందుకే కొంచెం కంట్రోల్ తప్పాను. గురు, ఈ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ కొంచెం నా గురించి కూడా ఆలోచించరా. సినిమా దర్శకుడు కావాలని ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు. ఇప్పుడు ఏడారిలో ఓయాసిస్ లాగా నాకు అవకాశం వచ్చింది. నువ్వు కూడా నాలాగా అవకాశం కోసం తిరుగుతున్నావు. నీ పాటలు జనం పాడుకోవాలి, నీకు పేరు రావాలరా. నా కోసం కాకపోయినా నీ కోసమని ఒప్పుకో. ఒకప్పుడు ఆకలితో రోడ్డున పడితే అన్నం పెట్టి ఆదరించావు, ఇప్పుడు ఈ సినిమా చేసి బ్రతికించరా. ఒరేయ్, ఈ సినిమా లేకపోతే నేను లేనురా. ఒరే గురు, నీ కాలు పట్టుకుంటాను. నువ్వు నాకన్నా పెద్దోడు అన్నా. చూడు గురు, సినిమాలో అవకాశం రావడం చాలా కష్టం, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మనకి ఇది చాలా మంచి అవకాశం, ప్లీజ్ ఒప్పుకో గురు. సరే అన్నా, నేను ఒప్పుకుంటున్నాను. ఆమె ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటుంది. సారు ఆవిడ కాళ్ళు కూడా పట్టుకుంటాడు కదా. ఏమండి చిత్ర గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. యాక్టింగా? అది వాడితోనా? నిజ జీవితంలో నటించిన వాడితో నటించడానికి నేను వాడంత నటిని కాను. ప్లీజ్, మీకంత కోపం వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది. అదేంటో చెప్పండి మేడం. ఏంటి చెప్పేది? నీ మగబుద్ధి గురించి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది, ప్రేమ అనే మాట వింటేనే కంపరంగా ఉంది.
ఎంతగా ప్రేమించాను అతన్ని. అన్నయ్య, ఇప్పటికే చాలా ఎక్కువగా తాగావు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. లోపలికి పో. ఈ భుజాలపై ఎత్తుకొని నీకు ఈ లోకం అంటే ఏంటో చూపించానమ్మా. అలాంటిది లోపంటూ వాడితో లేచిపోతావు. నేను ఇతన్ని ప్రేమించానన్నయ్య. చూడు చిత్ర, ప్రేమకు నేను వ్యతిరేకిని కాను. ఆ మాటకొస్తే నీ వదిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ వదిన పోతూ పోతూ రాజును నా చేతిలో పెట్టి నీ చెల్లెలతో పెళ్లి చెయ్యనంటూ ప్రమాణం చేయించుకుంది. ఆ ఉద్దేశంతోనే నేను మనిషిలా ఉంటే నన్ను మృగాన్ని చేశావు. క్రూరంగా ప్రవర్తించానమ్మా, అంతేకాని. కానీ అన్నయ్య, అమ్మ ఆయన ఎక్కువసేపు మాట్లాడించొద్దు. మీరు బయట వెయిట్ చేయండి. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు అనుకున్నట్టుగానే అంత సవ్యంగానే జరుగుతుంది. అన్నయ్య చూస్తుంటే చాలా బాధగా ఉంది. నా మనసు నిన్ను ఏ నిర్ణయం తీసుకొనివ్వడం లేదు. నేను ఒకసారి గురువుని కలిసి వస్తాను. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. ఆటో 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 ఆటో. ఏ కాకా, బండి మీద నిలబడుకొని బీరులాంటి ఏం మొదలు వస్తుందిరా. వస్తావా? అరే గట్ల డైరెక్ట్ గా అయితే ఎట్లా వస్తారా అమ్మాయి, నాకు అర్థమైతే లేదు. సినిమా హీరో తీరా రీసెంట్ గా అడగాలి. వస్తావా వస్తావా రమ్మని ఇస్తావా ఇస్తావా మనం అన్ని ఇస్తావా? వస్తావా వస్తావా రమ్మన కాడికి వస్తావా? ఏమి అందరికి దావత్ రావాయి. ఎందుకన్నా దావత్? స్వతంత్రం వచ్చినందుకురా. ఇప్పుడేందన్నా, ఎప్పుడో వచ్చిందిగా. అబ్బేవో పట్టేవాచ్. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద నడుస్తా పోయినప్పుడు స్వాతంత్రం వస్తా అని తాత చెప్పింది. కనుక వచ్చింది, స్వతంత్రం తెచ్చింది. ए चिकनी क्या रे घूर की देख रही है? आज चलना चल. इसको नाचो ना बाप. ये तो फिल्म का हीरो ना. हीरो बस मत कर. और हीरो है मन में इलामा.
ఆ అమ్మాయిని వదిలేయండి బాస్. ఏ నీకేమన్నా వద్దంటే పూర్లు వచ్చి వాడుతారు మాకెట్లా ఏడార్లా తీరిన ఒక్క పోరి దొరుకుతుంది. అరే నీకు ఇలా షూటింగ్ ఉండొచ్చు కదా నువ్వు ఊరా అదే. నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తాను. अच्छा अरे शेरो जाके उसको भिजा दे रे चल. अरे चल चल नडु पेट्रोल वेस्ट अयेदरा नडु चल नडु. తిని మంచిగా బాడీ పెంచుర్రా అంటే వేస్తారా అన్న 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 నమస్తేనే నేను బి నీ ఫ్యాన్ అన్న. అరే ఏ బాడీ మెయింటైన్ చేస్తావు అన్న 6 ప్యాక్ నువ్వు గిట్లనే ఉండాలన్న. చెల్లమ్మకి నేను కూడా సారీ చెప్పుకుంటా. ఇవో సిస్టర్ ఏదో పూరలం తెలియక తాగి లొల్లి చేసినావు నువ్వేమనుకో క్షమించాలి. ఇవో అన్న చెల్లమ్మకి సారీ చెప్పేసిన నువ్వు బేఫికర్ ఉండు. మీ పిక్చర్లు మీరు చూస్తుంటావా అన్న క్యాబోలే దేగో నమస్తే. అరే ఓ నాడు ఏం నుంచో ఏం చూస్తుర్రా నాటకాలు నాడు చల్ చల్ ఒక నాడు. హాయ్ ఐఎమ్ రిషి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి నేను వెళ్తాను. హే ట్రస్ట్ మీ నేనేం విలన్ కాదు. నో ప్రాబ్లం. రండి కమాన్. నువ్వు వెళ్ళాల్సింది ఈ పక్కనేనండి. చాలా థ్యాంక్స్. వెళ్తాను. ఇట్స్ ఓకే టేక్ కేర్. సార్ దారిలో హోటల్స్ ఏవి లేవు. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది తినేసి వెళ్దాం. ఓకే కార్ పార్క్ చేసి. అలాగే సార్. లోపలుంటా. ఇది కొంచెం తీసుకో గురు, నొప్పులు తగ్గిపోతాయి. ఏమిరా కషాయం మాదిరి ఉండదు. ఇది తాగితే నొప్పులు తగ్గుతాయని ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ పైలే గురు, మందు తాగి ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? కళ్ళు మూసుకొని తాగి తాగు. அப்படியா? ఆమా. రొంబ నల్లగా ఉందిరా. అవునవును నల్లగానే ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే సారు. మీరు యా ఐ గాట్ ఇట్. ఏం బ్రదర్ హౌ ఇస్ యువర్ మ్యూజిక్ ట్రయల్స్? అరే ఆ దెబ్బలేంటి? సార్ ఒక అమ్మాయి. అమ్మాయా? ఒక అమ్మాయి యాక్సిడెంట్ చేసింది, అదిదా అని చెప్తున్నాడు. కెరీర్ కోసం ప్రయత్నించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగ్గిన తర్వాత నన్ను ఒకసారి వచ్చి కలవండి. ఓకే? అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్.